హలో ఫ్రెండ్స్. ఇక్కడ ఒక క్లిప్పింగ్ కనిపిస్తుంది కదా! ఈ క్లిప్పింగ్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఆయన పేరు షబ్బీర్ అట. అహ్మదాబాద్‌లోని జామా మసీదు మత గురువు అట ఆయన. ఇస్లాం మత గురువు. అయితే ఈయన ఏమంటున్నాడు అనంటే హిజాబ్ ధరించినటువంటి మహిళలు ఎన్నికల్లో పోటీ చేయొద్దట. దానికైనా వ్యతిరేకమట. హిజాబ్ ధరించిన మహిళలు పోటీ చేయడం వల్ల ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాల్సి వస్తది. అప్పుడు హిజాబ్ నిబంధనలను వ్యతిరేకించిన వారుగా వాళ్ళు మిగిలిపోతారు అని అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు ఈయన పార్టీలు మగవాళ్ళకి టికెట్ ఇయ్యొచ్చు కదా! ఆడోళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని కూడా అడుగుతా ఉన్నాడు. అంటే ఈయన దృష్టిలో ఆడవాళ్ళనేది ముఖ్యంగా ముస్లిం ఆడవాళ్ళు హిజాబ్ ధరించుకొని ఇండ్లలోనే ఉండాలి అని అంటా ఉన్నాడు. అయితే ఇప్పుడు నేనొకటి అడగదలుచుకున్నా ఫ్రెండ్స్. వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఇస్లాం, నమ్మే దేవుడు అల్లా గదా! మరి ఆ అల్లా జెప్పిండా? నాకు మగవారు మాత్రమే గొప్ప, ఆడవారు తక్కువ అని. వివక్ష చూపాలి ఆడవాళ్ళ మీద. ఆడవాళ్ళు వంటింటికే పరిమితమై ఉండాలి. హిజాబ్ ధరించుకొని, మగవాళ్ళు మాత్రమే బయట తిరగాలి, రాజకీయాలు చేయాలి అని ఆ దేవుడు చెప్పిండా? ఒకవేళ వారికి అల్లా అట్లా చెప్పితే మరి అల్లా ఎట్లా అయితడు? ఆయనే సృష్టించిండు గదా! వీరు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ప్రకారం మనుషులను ఆయన సృష్టించిండు. మరి ఆయన సృష్టిలో ఆడవారు, మగవారు సమానంగా ఉండాలి గానీ, ఆడవారిని తక్కువగా, మగవారిని ఎక్కువగా ఎందుకు జూస్తాడు? అట్లా చూసే అట్లా జూసే ఆయనే దేవుడెట్లా అయితాడు ఫ్రెండ్స్? ఈ షబ్బీర్ అంటేనే ఏమంటున్నాడు ఈయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినప్పుడు హిజాబ్ నిబంధనలతో వ్యతిరేకం అంటే హిజాబ్ నిబంధనలు ఆహ్, పారద్రోలబడతాయి. దీనికి నేను వ్యతిరేకం అని అంటా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతంలో అంటే ఇతర మతాలలో ఉన్నటువంటి ఆడవారి కంటే ఎక్కువ వివక్షను ఎదుర్కొంటున్నటువంటి మహిళల్లో ముస్లిం మహిళలే ఉన్నారు. ఇప్పటికి కూడా. అయినా ఇంకా ఈయనేమంటున్నాడు ఇంకా హిజాబ్ ధరించుకొని ఇంట్లోనే ఉండాలని ఈయన ఉద్దేశం అన్నట్టు. అట్లా చెప్పిండు. ఒకవేళ అల్లా చెప్తే మాత్రం దీన్ని తప్పకుండా వ్యతిరేకిస్తున్నా. ఆయన దేవుడు ఎట్లయితాడని కూడా మీరు ప్రశ్నిస్తా ఉన్నా. ఆడవాళ్ళని, మగవారిని సమానంగా చూడని దేవుడు ఏ దేవుడైనా సరే దేవుడు ఎట్లయితాడు ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చెప్పండి.